నమస్కారం. అందరికి బాక్స్ ఆఫీస్ ఇండియాకి స్వాగతం. 4 రోజుల నుంచి సోషల్ మీడియా అంతా ఒకటే గొడవ. ఏంటి వార్ 2 టీజర్ ఏంటి అలా ఉంది, ఎన్టీఆర్ లుక్స్ ఏంటి ఎలా ఉంది, సీజీ ఏంటి అలా ఉంది, మళ్ళీ సేమ్ స్టోరీయే కాపీ పేస్ట్ చేస్తాండ్రా. దీన్ని ఏమంటారు తెలుసా? టార్గెటెడ్ నెగటివిటీ, పిఆర్ మాఫియా. అసలు మీ బాధ ఏంటి? ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ సిరీస్కి వెళ్తారు, ప్రతి సినిమాలో స్టోరీ ఇంచుమించు ఒకటే ఉంటది. దేనికి వెళ్తావు నువ్వు మిషన్ ఇంపాసిబుల్ సినిమాకి? యాక్షన్ కోసం, హై విజువల్ వండర్ కోసం. అలాగే ఈ స్పై యూనివర్స్ లో కూడా స్టోరీ ఇంచుమించు ఒకటే ఉంటది, కామా అయితే చిన్న చిన్న మార్పులు చేస్తారు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి? నీకేం కావాలి? ఎన్టీఆర్ లుక్స్ ఏంటి అలా ఉన్నాయి. ఎన్టీఆర్ రీసెంట్ టైంలో మోస్ట్ స్టైలిష్ లుక్స్ అవి. పాపం ఏమైందంటే నీకు ఐ సైడ్ ప్రాబ్లం వచ్చింది ఈ సో కాల్డ్ హేటర్లకి. వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు అర్జెంట్గా ఏంటి ఎన్టీఆర్ బాలీవుడ్ లో సక్సెస్ అయిపోతాడా? నీ బాధ ఏంటి? ఇప్పుడు సక్సెస్ అయితే నీకేమైనా నష్టమా? సక్సెస్ అవ్వకూడదా? నీ హీరో కాకపోతే నీకే హీరో అవ్వకూడదా? మాటకు ముందో సారీ నేను TF5 బానిస. వీళ్ళేంటంటే ఎందుకు పనికిరాని వేస్ట్ గాలి. ఇంకో మాట ఏంటి? VFX బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఆర్ఎఫ్ సినిమాలు ఏవైనా కూడా, వైఆర్ఎఫ్ సినిమాలు ఈ స్పై యూనివర్స్ లో వచ్చిన ఏ సినిమాలు విఎఫ్ఎక్స్ అయినా కూడా ఇండియన్ స్టాండర్డ్స్ తగ్గట్టు హై లిమిట్ లోనే ఉంటాయి. కాకపోతే వాళ్ళు టీజర్ లో కావాలని వదులుతారు కొన్ని షాట్లు. ఎందుకు? ఆడియన్స్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి. ఓకే ఇది బాగాలేదు, ఇది వాళ్ళకి నచ్చలేదు అని చెప్పి. కావాలంటే రేపు ట్రైలర్ వచ్చేటప్పుడు చూడండి, విఎఫ్ఎక్స్ చాలా పెరిగిపోతుంది, చాలా ఇంప్రూవ్ కూడా ఉంటుంది. అదే విధంగా స్టోరీ పాయింట్ లో కూడా ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? అయన్ ముఖర్జీ. అయన్ ముఖర్జీ అంటే ఎవరు? ఇంతకుముందు ఏ జవాని బ్రహ్మాస్త్ర, వేకప్ సిద్ధు తీసిన డైరెక్టర్. బ్రహ్మాస్త్రంలో కూడా స్టోరీ పాయింట్, అతను ఆలోచన విధానం అద్భుతంగా ఉందని మనోలే పోలేరు. విజువల్ వండర్ గా కూడా తీసాడు అని. ఏ జవాని వేకప్ సిద్ధు గురించి చెప్పక్కర్లే. అదే విధంగా ఈ సినిమాలో కూడా నీకు వైఆర్ఎఫ్ టీజర్ కట్లు, ట్రైలర్ కట్లు అలా కట్ చేస్తారు. ఏముందలే సింపుల్ స్టోరీ అని. ఎందుకంటే నీ ఎక్స్పెక్టేషన్స్, పీక్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గిస్తారు. అప్పుడు నీకేంటంటే ఫీల్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇదంతా నీకు ఏ గుడ్డి తెలియకుండా ఊరికే వచ్చేసి ఆ విఎఫ్ఎక్స్ రేట్ అలా ఉంది, ఆ యాక్షన్ సీన్ రేట్ అలా ఉన్నాయి, ఇదేంటి ఇలా ఉన్నాయి. ఇదేంటంటే పిఆర్ నెగిటివిటీ. కానీ ఈ బొచ్చులో పిఆర్ నెగిటివిటీ దేవరాకు కూడా ఇలాగే ట్రై చేశారు. ఏమైంది? సలార్ కంటే దేవర ఎక్కువగా చేసింది ఏపీ తెలంగాణలో. కారణం ఏంటి? ప్యూర్ ఇమేజ్ అండ్ స్టార్డమ్. మళ్ళీ మీరు ఎంత నెగిటివిటీ చేసినా కూడా ఈసారి కూడా పక్కా సూపర్ హిట్ కూడా తీరుతారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి బాగా? వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ సినిమాలు ఏం బాగోవు. నాకు తెలియకూడదు, ఇండియన్ సినిమాల్లో ఆ రేంజ్ యాక్షన్ సీన్లు ఉన్న సినిమాలు ఇంకోటి చెప్పండి. ఇంకేవైనా మీకు తెలిస్తే చెప్పండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ సినిమాలు చూసావా? పఠాన్ నాకు నచ్చలేదు. పఠాన్ ఒక బొచ్చులో సినిమా అన్నా 1000 కోట్లు కలెక్ట్ చేశారు. సౌత్ లో 150 కోట్లు హైయెస్ట్ బాలీవుడ్ సినిమాకి. ఆ రోజు రిలీజ్ టైంకి, పఠాన్ టైంకి సౌత్ లో అత్యధిక కలెక్ట్ చేసిన సినిమా. నీ బొచ్చులో రివ్యూలు చూసి అవడే వెళ్ళడు సినిమాకి. సినిమా బాగుంది కాబట్టి ఆడి. అదే విధంగా వార్డుకి ఇప్పుడు ఎంత తెలుసా బిజినెస్ జరుగుతుంది తెలుగు స్టేట్స్ లో? 100 కోట్లు. 100 కోట్లు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్. అంటే ఏంటి? రేపు సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ 100 కోట్లు ఇచ్చేస్తాను. ఆ రేంజ్ మార్కెట్ ఉంది. వార్డు డే 1 300 కోట్ల నుంచి లెక్క స్టార్ట్ చేసే అవకాశాలే గట్టిగా కనిపిస్తున్నాయి. భయంకరమైన స్టార్ట్. కాబట్టి నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నాను, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఈ తిక్కుమల్ల పిఆర్ నెగిటివిటీని పట్టించుకోకుండా దేవరాకి సపోర్ట్ చేసినట్టే ఈ సినిమా కూడా సపోర్ట్ చేయండి. అయితే దేవరాతో మీకు కంటెంట్ లో ఉన్న ఇబ్బందులు కూడా ఈ సినిమాలో ఉండవు, ఖచ్చితంగా అదిరిపోతుంది. ఇంకో అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. రితిక్ రోషన్ ఎన్టీఆర్ ని డామినేట్ చేశాడు.
రితిక్ రోషన్ కట్అవుట్ ఎలా ఉంటుంది? హాలీవుడ్ హీరోలే రితిక్ రోషన్ ముందు నిలబడలే. కానీ ఇక్కడ కట్అవుట్ ఒకటే ఉంటే సరిపోతుందా? యాక్టింగ్ కూడా ఉండాలి. రితిక్ రోషన్ మంచి యాక్టరే, కాదనడానికి లేదు. రితిక్ రోషన్ సినిమాలు చూస్తే తెలుసుకోండి. అవి కూడా చూసుంటారు ఈ బొచ్చులోగాలు. వాళ్ళ విషయం పక్కన పెడితే ఖచ్చితంగా రితిక్ రోషన్ అద్భుతమైన యాక్టర్. కానీ ఎన్టీఆర్ ఎవర్ గ్రీన్ యాక్టర్. అండ్ ఊరికే వైఆర్ అపోని తీసేసుకోరు స్టూడియోస్. అందుకే ఎన్టీఆర్ కూడా తెలుసు కదా, ఎన్టీఆర్ కూడా కంటెంట్ అండ్ స్టార్డమ్ మరింతగా పెంచుకోవాలి, హిందీ ఆడియన్స్ లోకి మరింతగా దూసుకుపోవాలని తీసిన సినిమా. ఈ సినిమా బేసిక్ గా వైఆర్ఎఫ్ ఎందుకు చేస్తుంది? వాళ్ళ వైఆర్ఎఫ్ స్పై సౌత్ లో విస్తరింపడించడానికి, అదే విధంగా రితిక్ రోషన్ మార్కెట్ పెంచడానికి సౌత్ లో. ఎందుకంటే రితిక్ రోషన్ తెలుసు అందరికి, ఈ సినిమాతో డైరెక్ట్ గా మార్కెట్ కూడా వస్తుంది. అదే విధంగా ఎన్టీఆర్ మార్కెట్ కూడా భయంకరంగా నార్త్ లో ప్రతి ఇంచు పెంచడానికి. సో థియేటర్ లోని రితిక్ రోషన్ డామినేట్ చేసేదంటే ఎన్టీఆర్ డామినేట్ చేసిన ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. మీకు కళ్ళు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కావాలంటే నియర్ బై హాస్పిటల్ ఉంటుంది, వెళ్ళండి. ఓవరాల్ గా నేను మళ్ళీ మీకు చెప్తుంది ఒకటే, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ డే 1 నుంచే రికార్డుల మొత్తం పోబోతుంది వార్ 2 సినిమాకి. ఇక మీ అందరికి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాక్స్ ఆఫీస్ నింజా ఛానల్కి.